డీఎస్పీ ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు తిరుపూర్కు చెందిన 35 సంవత్సరాల యువకుడిని పెళ్లి కాకపోవడంతో డేట్ ది తమిళ్ వే అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకుని వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉన్న కొద్ది రోజుల్లో సంధ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది గమనించిన పెళ్లికొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండటంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అనంతరం ఆమెను నిలదీగా బాధితుడిని చంపేస్తారని బెదిరింపులకు పాల్పడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను దర్యాప్తు చేయగా ఒక్కొక్కటిగా పెద్ద లిస్టు బయటపడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా తేలింది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఆ నిత్య పెళ్లి కూతురు లిస్టులో ఒక డీఎస్పీ, 2 పోలీసు అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నారు. నగలు, డబ్బులే లక్ష్యంగా పెళ్లి చేసుకుంది. వారితో మొదటి రాత్రి పూర్తయిన కొద్ది రోజులకు తన ప్లాన్ మొదలుపెట్టి నగలు, డబ్బులు దోచుకుని నెమ్మదిగా పరారయ్యేదని పోలీసుల విచారణలో ఒప్పుకుంది. డీఎస్పీ ఎస్ఐ సహా 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు ఘటన తమిళనాడు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని తిరుపూర్కు చెందిన 35 సంవత్సరాలు అయిన యువకుడు పెళ్లి కాకపోవడంతో డేట్ ది తమిళ్ అనే వెబ్సైట్లో చూసి సంధ్య అనే మహిళను పరిచయం చేసుకొని వివాహం చేసుకున్నాడు. మొదట్లో అంతా బాగానే ఉన్న కొద్ది రోజుల్లోనే సంధ్య ప్రవర్తనలో తేడా వచ్చింది. ఇది గమనించిన పెళ్లి కొడుకు సంధ్య ఆధార్ కార్డును పరిశీలించగా ఆధార్ కార్డులో తన భర్త పేరు వేరే ఉండటంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమెను నిలదీగా బాధితుడిని చంపేస్తారని బెదిరింపులకు పాల్పడింది. దీంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను దర్యాప్తు చేయగా ఒక్కొక్కటి పెద్ద లిస్టు బయటపడింది. ఆమె ఇప్పటి వరకు 50 పెళ్లిళ్లు చేసుకున్నట్లుగా తేలింది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఆ నిత్య పెళ్లి కూతురు లిస్టులో ఒక డీఎస్పీ, 2 పోలీసు అధికారులు, ఫైనాన్స్ అధికారి సహా 50 మంది ఉన్నారు. నగలు, డబ్బులే లక్ష్యంగా పెళ్లి చేసుకుంది. వారితో మొదటి రాత్రి పూర్తయిన కొద్ది రోజులకు తన ప్లాన్ మొదలుపెట్టి నగలు, డబ్బులు దోచుకుని నెమ్మదిగా పరారయ్యేదని పోలీసుల విచారణలో ఒప్పుకుంది.